హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ P3 క్లిక్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికి ఐపీఎల్ ట్రేడ్. సో మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే ఇంటర్నెట్లో బాగా హల్చల్ చేస్తుంది. సంజు శాంసన్ని సిఎస్కే వాళ్ళు ట్రేడ్ చేసుకుని దాని ప్లేస్లో రవీంద్ర జడేజాని, శామ్ కర్ని రిలీజ్ చేస్తున్నారని. బట్ దాని గురించి మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. బట్ మార్నింగ్ నుంచి అయితే ఆ న్యూస్ వెళ్తుంది. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు రవీంద్ర జడేజా ప్లస్ డెవాల్ బ్రెవిస్ని అడిగారు. బట్ డెవాల్ బ్రెవిస్ని ఒప్పుకోపోయేసరికి శామ్ కర్ని కూడా అడుగుతున్నారని చెప్పి వస్తుంది. అసలు యాక్చువల్గా ట్రేడ్ ఎలా జరిగిద్దంటే రెండు ఫ్రాంచైజ్ మధ్యన డిస్కషన్. సో ఒక ప్లేయర్ మనకి కావాలి అనుకుంటే ఇంకో ఫ్రాంచైజ్ని అడిగినప్పుడు వాళ్ళు దానికి కండిషన్స్ పెడతారు. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్లేయర్ వీ వాంట్ అనదర్ ప్లేయర్ విత్ ఎక్స్ట్రా మనీ, ఆర్ లైక్ వాళ్ళ ఇద్దరు ప్లేయర్స్ మనీ ఒకటి ఇంత ఎక్స్ట్రా కావాలి, ఆర్ వీ నీడ్ 2 ప్లేయర్ ఫర్ దట్ సింగిల్ ప్లేయర్. అట్లా నెగోషియేషన్ జరిగి ఆ నెగోషియేషన్కి రెండు టీమ్స్ ఓకే అనుకుంటే ఆ ట్రేడ్ అనేది కంటిన్యూ అయ్యింది అండ్ ట్రేడ్ అనేది జరుగుతుంది. అలాగ అయిన తర్వాత లైక్ ప్లేయర్స్ యొక్క అంగీకారం కూడా కావాలి, ప్లేయర్స్ కూడా ఒప్పుకోవాలి లైక్ ఈ ట్రేడ్కి మాకు ఓకే అని. అప్పుడే ఈ ట్రేడ్ అనేది జరుగుతుంది. సో నార్మల్ ప్రొసీజర్లు ఎలా వెళ్తారంటే వన్స్ వీళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత దే విల్ సెండ్ అండ్ లైక్ ఈఓఐ టు ద బీసీసీఐ. సో బీసీసీఐకి పంపించే ఈఓఐ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మేము ఈ ప్లేయర్ని ట్రేడ్ చేసుకుందాం అనుకున్నాం ఆ టీం నుంచి అని చెప్పి ఒక ఈఓఐ పంపిస్తారు. దానికి బీసీసీఐ వాళ్ళు రెస్పెక్టివ్ ఫ్రాంచైజ్ వాళ్ళకి మెయిల్ చేస్తుంది. కాపింగ్ లైక్ రిక్వెస్టెడ్ ఏ ఫ్రాంచైజ్ రిక్వెస్ట్ చేసిందో వాళ్ళకి కలిపి మెయిల్ చేస్తుంది. సో అప్పుడు రెస్పెక్టివ్ ఫ్రాంచైజ్ ఎవరికైతే మెయిల్ చేశారో వాళ్ళు ఒక 48 hours లోపు దానికి రెస్పాండ్ అవ్వాలి. లైక్ వాళ్ళకి ఓకేనా కాదా అన్నది. సో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా వాళ్ళ నాట్ ఓకే అయినా లైక్ ఆ డిస్కషన్ ఈఓఐ అనేది క్యాన్సిల్ అవుతుంది. లైక్ వన్స్ ఈఓఐ కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ దే విల్ మెయిల్ టు ద ప్లేయర్స్. సో వాళ్ళ యొక్క లైక్ ఇంట్రెస్ట్ కూడా అక్కడ ముఖ్యం. లైక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అప్పుడు యాక్సెప్ట్ చేస్తేనే ఆ ట్రేడ్ అనేది లైక్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే అవ్వదు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే బిఫోర్ సెండింగ్ ఈఓఐ టు ద బీసీసీఐ ఓన్లీ వాళ్ళంతా ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుంటారు. లైక్ ప్లేయర్స్తో ఫ్రాంచైజీస్ మధ్యన వాళ్ళ డిస్కషన్ వాళ్ళకి జరిగిన తర్వాత దెన్ దే విల్ రీచ్ అవుట్ టు బీసీసీఐ అండ్ దెన్ దే విల్ స్టార్ట్ ద ప్రాసెస్. సో చూద్దాం. ఇప్పుడు కాక అయితే బీసీసీఐ నుంచి ఏం అఫీషియల్ న్యూస్ లేదు, ఏ ఫ్రాంచైజ్ ఓనర్ నుంచి ఏం అఫీషియల్ న్యూస్ అయితే లేదు. ఒక 48 hours ఆగితే మనకు తెలుస్తుంది అసలు యాక్చువల్గా ఈ న్యూస్ నిజమా లేకపోతే లైక్ ఎంత నిజం ఉంది ఈ న్యూస్లో ఎంత లేదన్నది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆన్ క్రికెట్ ఆర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ గాయ్స్.